నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ ఎఫెక్ట్ ఆ పార్టీలో ఎక్కడి వరకు దారితీస్తుంది? ఆ పార్టీ నాయకులంతా కూడా ఆ పార్టీని వదలాలని, కొందరైతే రాజకీయ సన్యాసం తీసుకోవాలని కూడా చూస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇది వాస్తవమేనా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే మా శ్రావణి, మన వీక్షకులకు కూడా. సార్, వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 14 రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది. సార్, మరి ఈయన అరెస్ట్ ఎఫెక్ట్ వైసీపీలో కీలక నేతల మీద పడినట్లుగా తెలుస్తుంది. కీలక నేతలు అందరూ కూడా పార్టీకి దూరం కావాలని, అదేవిధంగా కొందరైతే రాజకీయ సన్యాసం తీసుకోవాలని కూడా చూస్తున్నారు. మరి ఇటీవల విజయసాయిరెడ్డి పార్టీకి దూరం అవడంతో చాలా లోటు కనిపిస్తుంది వైసీపీలో. మరి అసలు వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? రోజా కానివ్వండి, విడుదల రాజనీ కానివ్వండి, ఇలా చాలామంది నేతలైతే ప్రస్తుతానికి పార్టీకి అంత సుముఖంగా లేరు, బయటకు వెళ్ళిపోవాలన్నట్టుగానే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు శ్రావణి, టైటానిక్ చాలా గొప్ప షిప్పు, కానీ అది ఫస్ట్ వాయేజ్లోనే ప్రమాదానికి గురైంది, మునిగిపోతుంది. అంత పెద్ద షిప్ అయినా, గొప్ప షిప్ అయినా మునిగిపోవటం మొదలుపెట్టిన తర్వాత ఎవరైనా అందులో ఉండటానికి ఇష్టపడతారా? లేదు సార్. సేమ్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి కూడా అలాంటిదే. ఆ షిప్ తయారీలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న విజయసాయిరెడ్డి లాంటి ముఖ్యుడు, అంటే ఆయన దాదాపు డిప్యూటీ కెప్టెన్ లాంటి పదవిలో ఉన్న వ్యక్తి ఆ షిప్ ఉండదు అని నిర్ధారించుకుని, షిప్ కెప్టెన్ కానీ డిప్యూటీ కెప్టెన్ కానీ చివరి వరకు ఉంటారు. ఆఖరి ప్యాసింజర్ కూడా వెళ్ళిపోతే తప్ప వాళ్ళు బయటకు రాకూడదు. నైతికంగా అది మునిగిపోయింది అనుకోండి, చాలామందితో పాటు వాళ్ళు కూడా మునిగిపోవటానికే ఇష్టపడతారు. అదే కరెక్ట్ కూడా, ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చినా కూడా తీవ్రమైన కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అట్లాగే ఇప్పుడు మీరు అడిగినట్టు ఆ పార్టీ మునిగిపోతున్న సందర్భంలో అసలు ఒక సందేశం విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి వైదొలగటమే చాలా తీవ్రమైన సందేశం కార్యకర్తలకి, నాయకులకి వెళ్ళింది. ఇక ఈ పార్టీ బతికి బట్టకట్టలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక నేరాల్లో అక్యూజ్డ్ 2గా ఉండి 16 నెలల పాటు జైల్లో ఉండి తర్వాత పార్టీ పెట్టడానికి పూర్తి వ్యూహం ఇచ్చిన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఆయన్ని అడుగులో అడుగేసి ముందుకు ప్రోత్సహించిన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఆ కుటుంబంతో 3 తరాల అనుబంధం ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి. తర్వాత ఆ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి, రాజ్యసభ పక్ష నాయకుడు విజయసాయిరెడ్డి, పార్లమెంటరీ పక్ష నాయకుడు విజయసాయిరెడ్డి. అంత కీలకమైన పదవుల్లో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం వాళ్ళ తల్లి విజయమ్మ కన్నా కూడా విజయసాయిరెడ్డికి ఎక్కువ తెలుసు అంటే కూడా ఆశ్చర్యం కాదు. అంటే ఆయన ఆలోచన విధానాన్ని చాలా తొందరగా పసిగడతాడు, ఏం మాట్లాడాలో అవి మాట్లాడతాడు. అలాంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకాన్ని కోల్పోయాడు అంటే అది మనకి ఏ సందేశం వెళ్తుంది పబ్లిక్లోకి? తర్వాత ఆయన ఇంకొక మాట అన్నాడు, జనాకర్షణ కలిగిన జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా తిరుగులేదన్నాడు. 151 స్థానాలు గెలుపొందినటువంటి జగన్మోహన్ రెడ్డి 11 స్థానాలకి పడిపోయిన తర్వాత ఆయన ఆ మాట అంటాం అది వ్యంగ్యమా లేకపోతే నిజంగా అన్నాడు అనుకోవాలా? 11 స్థానాల్లో కూడా ఊగిసలాడుతున్నారు. తర్వాత అనేక మంది రాజ్యసభ సభ్యులు అంతకుముందు రాజీనామా చేశారు, 3 టర్మ్ ఉండగా కూడా. తర్వాత తనంతటి తను కూడా రాజీనామా చేశాడు. నిజంగా అంత జనాకర్షణ కలిగిన నేత అయ్యి ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటే, తర్వాత ఆయనకేమి ఆ పార్టీలో హాని లేదు అని అనుకుంటే 3.5 సంవత్సరాలు పదవి ఉండగా ఆయన రాజ్యసభ పదవిని కూడా వదులుకున్నాడంటే ఆయన అంత అమాయకుడు అంటే ఎవరన్నా నమ్ముతారా? కాదు. ఆయనకి కొన్ని సందేశాలు అందిని, జగన్మోహన్ రెడ్డితో ప్రయాణిస్తే ఇక నాకు ఇక్కడ ఇబ్బందులు వస్తాయి. ఒకటి, జైలుకి వెళ్ళటం ఎట్టాగు తప్పదు ఆ కేసుల్లో, ఈడీ విజిలెన్స్ కేసెస్లో. అది కాకుండా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఎక్కడ సహాయం చేసినా వాళ్ళని తొక్కి కింద పడేసాడు తప్ప పైకి రానివ్వలేదు. ఇప్పుడు లోన ఆయనకి ఆ బాధ ఉంది. తర్వాత షర్మిల 3200 కిలోమీటర్లు చీఫ్ మినిస్టర్ని చేయటం కోసం పాదయాత్ర చేసి, ఇప్పుడు తను కూడా రాజశేఖర రెడ్డి కూతురే కాబట్టి ఆ పదవులకి ఆశించవచ్చు, కానీ ఆమె ఆశించలా. ఒక తండ్రిని ఎలా చూడాలో అలా చూసింది. నా తండ్రి కనుక ఆ పదవిలో ఉంటే మిగిలిన పనులన్నీ ఆయన చూసుకుంటాడని. కానీ ఆయన కల్మషంతో ఉన్నాడు తప్ప ఈయన పట్ల సొంత చెల్లెల్ని ఎలా చూడాలో కూడా ఆయనకి తెలియలా. ఒక దుర్మార్గపు ఆలోచనలతో నా సొంత కూతురు కొడుకు, అంటే ఆయనకి మేనల్లుడు మేనగోళ్ళ ఆస్తులు కూడా అపహరించడానికి
దిగజారిపోయాడని కూడా షర్మిల గారు స్పష్టంగా చెప్పింది. అప్పటికే తర్వాత విజయమ్మ గారు కూడా తల్లి నన్ను చూడకుండా నన్ను కోర్టుకు లాగాడు, నాకు చాలా మనసు భారంగా ఉందని కూడా చెప్పింది. గుండె భారంతో నేను ఈ కోర్టుకు వెళ్తున్నాను అంటే ఏం సందేశం ఇచ్చింది? ఇతను డబ్బు తప్ప ఇతనికి బంధాలు లేవు, ఆత్మీయతలు లేవు, బాధ్యతలు లేవు, ఏమీ లేవు. అలాంటి వ్యక్తి పట్ల అప్పటికే ఒక రాంగు ప్రజలకు వెళ్ళిపోయింది సందేశం, కార్యకర్తలకి అందరికీ. ఇప్పుడు మీరు అడిగారు ఇతను అరెస్ట్ మూలన ఎటువంటి సందేశం వెళ్తుందని. ఇప్పుడు నిన్న ఆమె పంకజశ్రీ ఆయన భార్య ఏం చెప్పింది? నేను జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం చేశాడేమో కానీ ఆయనగా ఇందులో తప్పు లేదంది. అంటే తప్పు ఆయనది లేనప్పుడు ఎవరిది ఉంది? పార్టీది ఉండాలి, ఆ పార్టీ అధ్యక్షుడిది ఉండాలి. తర్వాత పార్టీలో లీడర్స్ అందరూ ఏం చెబుతున్నారు? మొన్న రవిచంద్రారెడ్డి కూడా చెప్పాడు, వాళ్ళ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అన్ని స్క్రిప్ట్లు వస్తాయి పైనుంచి, ఏ రోజు ఎవరినో. ఆ రోజు భువనేశ్వర్ గారు కూడా తిట్టమని ఈయనకి రాసి పంపబట్టికే ఆయన శాసనసభలో అసందర్భంగా అంతటి ఆరోపణ చేశాడు. ఆ రోజే ఆశ్చర్యపోయారు అందరూ. అంటే ఇంతమంది 151 మంది సభ్యుల్లో ఒక్కడికన్నా విఘ్నత లేదా? ముఖ్యమంత్రికి అయినా లేదా? దీన్ని ఖండించాలి కదా. వాళ్ళ సభ్యుడు అయితే మాత్రం మా పార్టీ సభ్యుడు వంశీ మాట్లాడిన దానికి మా పార్టీకి సంబంధం లేదు, మేము దీన్ని ఖండిస్తున్నాము, మహిళల మీద అంత పెద్ద ఆరోపణలు చేయాల్సిన వేదిక కాదు, అసలు అవసరం కూడా లేదు అని అనాలి ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు కౌరవ సభలో ద్రౌపది వస్త్రాపరణ జరుగుతున్నప్పుడు కౌరవ సోదరుల పేరు నాకు గుర్తులేదు కానీ ఒక్క వ్యక్తి మాత్రం వ్యతిరేకించాడు, అది అతని చరిత్రలో మిగిలిపోయాడు. అట్లాగే ఆ రోజున ఈ వేళల్లో ఒక్కడు కూడా దాన్ని ఖండించలేదు. ఇవాళ ఇతన్ని అరెస్ట్ చేశారు అంటే పార్టీ ఏం చెబుతుంది? ఇప్పుడు ఆయన్ని తిట్టినందుకు కూడా అరెస్ట్ చేయాలి, ఒక మహిళ మీద చేసిన ఆరోపణ. ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బలవంత పెట్టి అతనితో ఒక వాంగ్మూలం కోర్టులో ఇప్పించారు, అతను దీనికి వ్యతిరేకంగా, అభిష్టానికి వ్యతిరేకంగా. ఆ కేసులో వెళ్ళినప్పుడు ఎవరు మాత్రం దీన్ని వంశీ అరెస్టు తప్పు అని ఖండించగలుగుతారు? అట్లా ఖండించారు అంటే దళితుల మీద దాడులు చేయమని ప్రోత్సహించినట్టు అవుతుంది కదా. ఇప్పటికే నైతికంగా బలం కోల్పోయిన నాయకులు, కార్యకర్తలు కూడా ఈయనిచ్చే పిలుపులకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఫీజు 4 అని పిలిపించాడు, కానీ ప్రజలు ఎవరి దగ్గరికి రావడానికి సిద్ధంగా లేరు, కార్యకర్తలు కానీ నాయకులు కానీ. సొంత తల్లి చెల్లి ఓడించమని కిందసారి సందేశం ఇవ్వబట్టే కదా ప్రజలు కూడా ఓడించింది. తర్వాత కొంతమంది పార్టీ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యుడు పేరుని నాని ఆయనకు సలహా చెప్పాడు, అయ్యా నువ్వు రాజకీయాల్లో కొనసాగాలంటే నీ ఇంట్లో ఉన్న సమస్యలు నువ్వు తీర్చుకోమని. ఎవరైనా ఇంట్లో గెలిస్తే రచ్చగలవమంటారు, నీ ఇంట్లోనే ఇంత ఈగల మూత పెట్టుకుని నువ్వు బయటకు వచ్చి పల్లకీల మూత గురించి ఎట్లా చెప్పగలుగుతావు, పన్నీరు గురించి? ఇప్పుడు దాంతో కార్యకర్తలకి, నాయకులకి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇతను సొంత కుటుంబ సభ్యుల పట్ల కూడా ఇంత దాష్టికంగా వ్యవహరిస్తున్నాడు, దౌర్జన్యంగా అన్యాయాలు చేస్తున్నాడు, ఇతను ప్రజలకి ఏ న్యాయం చేస్తాడు? మనం వెళ్ళి ఎలా ఇతని తరపున ప్రచారం చేయగలుగుతాము? సొంత మేనల్లుడు మేనగోడల ఆస్తి ఎవడన్నా కాజేస్తాడా? ఆయన అన్నాడు శాసనసభలో, ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుందా అని. నువ్వు ఒక కన్ను, మరి షర్మిల ఒక కన్నే. నువ్వు షర్మిలని చెబుతుంది కదా ఆమె నన్ను ఘోరమైన అన్యాయం చేశాడని, నా పిల్లలకు ఆస్తులు రానివ్వకుండా అని. తల్లి కూడా చెబుతుంది. తర్వాత విజయసాయిరెడ్డి వెళ్ళిపోయాడు. మీరు అన్నట్టు ఇప్పుడు వంశీ భార్య కూడా ఏం చెబుతుంది? ఇందులో ఈయన తప్పు లేదు అంటే ఎవరు తప్పు ఉన్నట్టు? ముఖ్యమంత్రి తప్పు ఉన్నట్టు, అంతే కదా. ఆయన మాజీ ముఖ్యమంత్రి తను జగన్మోహన్ రెడ్డి చెబితే చేశాడన్న భావనలుగానే చెప్పింది. ఇది ఎట్లా ఉంటుందంటే మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పటికే కార్యకర్తల నైతికత బలం తగ్గిపోయింది. అసలు ఈ పార్టీలో ఉండలేము, ఇతనితో మనం ప్రయాణించలేము, ఇతను నాయకత్వం వహించలేడని ఆమె వాసిరెడ్డి పద్మ గారు కూడా బయటకు వచ్చి కూడా చెప్పింది. అలా అందరూ చెబుతున్నారు. ఇండైరెక్ట్గా విజయసాయిరెడ్డి కూడా అదే చెప్పే కదా బయటకు వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ప్రభావం ఎలా ఉంటుంది అంటే వైఎస్ఆర్సీపీ ఇక మళ్ళీ బతికి బట్టకట్టే పరిస్థితి ఉండదు. తర్వాత పార్టీ ఓటమికి కారకుడు అని పార్టీ అంతా ఘోషించినప్పుడు దూరంగా పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి ఇవాళ నువ్వు నెంబర్ 2గా పెట్టావు పార్టీలో, అసలు నెంబర్ 1 కూడా చేస్తాడంటున్నారు. ఎందుకంటే అది ఎట్టాగు కూలిపోయే విమానమే, నే పైలట్ చేసే బదులు ఆ పైలట్ పోస్ట్ ఏదో సజ్జల రామకృష్ణారెడ్డికి ఇస్తే ఆ పైలట్ ఫ్లైట్ 2 పోతాయి, నా చేతికి మట్టి అంటదనే ఉద్దేశం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అందుకే ఈయనకి ఎక్కువ బాధ్యతలు అప్పచెప్పి ఆయన బెంగళూరు, లండను, జెరూసలేము అక్కడ తిరుగుతున్నాడని కూడా అంటున్నారు. మరి చూడాలి. ఓకే సార్, మరి వంశీ అరెస్ట్తో వైసీపీ కనుమరుగయ్యే ఛాన్స్ ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులు కూడా.